కేంద్ర ప్రభుత్వం కందులకు క్వింటాలకు 8,000 మద్దతు ధర కేటాయించడంతో రైతులు ఎవరు కూడా దళాలను నమ్మి మోసపోవద్దని మార్కెట్ యార్డ్లోని కందులు విక్రయించాలని మాజీ మంత్రి హరీష్ రావు సూచించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో కందుల కొనుగోలు కేంద్రాన్ని హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో పప్పు దినుసుల ఉత్పత్తి సరిపడలేకపోవడంతో ఇతర దేశాల నుంచి దిగుమతులు చేసుకోవాల్సి వస్తుందని తెలిపారు. ఈ పరిస్థితిని మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం నూనె గింజలు అలాగే పప్పు దినుసుల ఉత్పత్తిని మరింత ప్రోత్సహించాలని కోరారు. మార్కెట్ యార్డ్లో కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. కందులకు 8,000 రూపాయల మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దాని ప్రకారంగా రైతు సోదరులందరూ కూడా ఈ కొనుగోలు కేంద్రాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. మధ్య దళారులకు అమ్మి రైతులు నష్టపోవద్దని, రైతు సోదరులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎంఎస్పీని పొందవలసిందిగా రైతులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మన దేశంలో ఇప్పటికే పప్పు దినుసులు సరిపడా ఉత్పత్తి కాకపోవడం వల్ల ప్రతి సంవత్సరం విదేశాల నుంచి పప్పు దినుసులు మన దేశం దిగుమతి చేసుకుంటా ఉంది. ఇలా ఆయిల్ కానీ పప్పు దినుసులు కానీ మన దేశ అవసరాలకు సరిపడే ఉత్పత్తి మన దేశంలో జరగడం లేదు. రైతు సోదరులందరూ కూడా మరి ఈ పప్పు దినుసులు ఆయిల్ పంటలు లైక్ సన్ఫ్లవర్ కానీ గ్రౌండ్ నట్ కానీ ఆయిల్ పామ్ కానీ తదితర నూనె ఉత్పత్తి చేసే పంటలకు బాగా గిరాకీ ఉంది. అందుకే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పప్పు దినుసుల ఉత్పత్తిని ప్రోత్సహించాలని, నూనె గింజల